నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల ఐక్యతకు క్రికెట్ టోర్నమెంట్. ఎమ్మికనూరులో సీఎం వైఎస్ జగన్. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం. వైఎస్ఆర్ విద్యుత్ ఉప కేంద్రంను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అందరికీ అభివృద్ధి ఫలాలు వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తున్న నారా లోకేష్ బాబు. రేపు జరిగే ట్రాన్స్పోర్ట్ బంద్ కు బిఎంఎస్ తీవ్ర ఖండన. నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల ఐక్యత కోసమే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఆర్డిటి స్టేడియం నందు గురువారం ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి పాల్గొన్నారు. విజయరాజు జిల్లా కార్యదర్శి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్, షాకీర్, వీరశేఖర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, భాషా, శ్రీకాంత్ తదితర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎన్నలేనివని, ఆయన జిల్లాకు చేసిన సేవలు గుర్తుగా ప్రతి ఏడాది జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన మ్యాచ్ ఫెర్రర్ ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ టోర్నమెంట్ నిర్వహణకు మైదానాన్ని ఇచ్చినందుకు ఆర్డిటి సంస్థకు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని మత్స రామలింగారెడ్డి అన్నారు. కొంత మంచి వాళ్ళని తీసుకుంటాం. మన జిల్లా సత్యసాయి జిల్లా 1-2 టీములు పెట్టాలా, అనంతపురం 1-2 టీములు పెట్టాలా ఏంటనేది ఇప్పుడు నేను ఈ రోజే వచ్చాను కాబట్టి మీ అందరినీ ఒకసారి మళ్ళీ మాట్లాడి మీ క్యాప్టెన్స్ తో కూడా మాట్లాడి మంచిగా మనం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎవరైతే బాగా అన్నారో మేము మర్చిపోయింటాం. దీంట్లో మంచిగా ఆడిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కూడా మీరు నాకైనా చెప్పొచ్చు, నేను అందుబాటులో ఉంటాను. 26 నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి మాక్సిమం వారం రోజుల పాటు ఇక్కడే ఉంటాను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాతో మాట్లాడొచ్చు, మీకు మెసేజ్ పెట్టొచ్చు. ఒకవేళ నేను ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరు మెసేజ్ పెట్టొచ్చు. మంచి టీం తీద్దాం. వీలైతే వాళ్ళకి ఒక 4-5 రోజులు కోచింగ్ క్యాంప్ కూడా పెడదాం. మన జర్నలిస్ట్ కాలనీలో, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మన పెద్ద ఫ్లడ్ లైట్స్, నెట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నైట్ టైం కూడా వాళ్ళని ఒక 3-4 రోజులు ముందే రమ్మని బెస్ట్ టీమ్స్ మన జిల్లా వాళ్ళని ప్రాక్టీస్ ఇచ్చి ప్రిపేర్ చేస్తే బాగుంటున్నటువంటిది నా అభిప్రాయం. అది మీ అందరిలోనూ ఉండాలి. ఇప్పుడు ఏదో నేను ఒక్కరిని ఏదో మచ్చారామని గారు చేస్తాను కాబట్టి ఆయనకు సంబంధము, మాకేం సంబంధం లేదనే బాధ్యత తీసుకోకపోతే మాత్రం నేను కూడా ఏం చేయగలిగింది ఏం లేదు. మీరందరూ ఉత్సాహం చూపించి దీన్ని మనది, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మనది, ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ మనది అనే ఫీలింగ్ లో మీరందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో తాడిపత్రి, కదిరి, మరకసిర, కళ్యాణ్ దుర్గం, ఆ మీడియా ఎంప్లాయీస్, అనంతపూర్ అన్ని టీములు కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మచ్చారామలింగారెడ్డి ప్రతి క్రీడాకారుని వద్దకు వస్తారు. మీ పేరు, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు పేరు చెప్పి ఒకసారి పరిచయం చేసుకోవాలి సార్. కొట్టాలండి, క్లాప్స్ కొట్టాలి, ఎంటర్టైన్ చేయాలి క్రీడాకారులు. వెరీ గుడ్ బాగున్నా, వెరీ గుడ్. ఓకే రైట్. వలి 5 మంది ఉన్నారు. సన్నీ, ఓకే గుడ్. సతీష్, రాజు, ఓకే డన్. ఓకే ఏ పేపర్ చెప్పాలి మీరు? ఓకే మీ పేపర్ చెప్తే నాకు ఎవరు ఆడుతున్నారు? సాక్షి, శ్రీను. ఓకే ఏం లేదు.
ఐ న్యూస్. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బాపు విశాలాంధ్ర, వెరీ గుడ్. సాక్షి, ఓకే డన్, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే వెరీ గుడ్, బాగా ఆడండి అంతా, బెస్ట్ ఆఫ్ లక్, బాగా ఆడండి అంతా. ఓకే డన్. అందరూ రండి, అందరినీ హైట్ లేకుండా రండి. మీరు వెనకాల కనబడరు, మీరు అందరూ రండి. బాబు మళ్ళీ సింగిల్ బోర్డు తీద్దాం టీంతో పాటు. విజిలేండి, అర్సండి, ఉత్సాహం ఉండాలి కదా. రండి ఫోటోగ్రా. కర్నూలు జిల్లా ఐమకనూరుకు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. ఐమకనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. సీఎం వైఎస్ జగన్ ఐమకనూరుకు రావడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రామవరం గ్రామ అభివృద్ధి చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలుస్తుందని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి అన్నారు. రామవరంలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను ఈ రోజు ఎంవీఎస్ నాగిరెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. సుమారు 1,30,00,000 రూపాయలతో నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయం 2 భవనమును రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ను మరియు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన పలు సిమెంట్ రోడ్లను, 10 లక్షల రూపాయలతో నిర్మించిన భవన నిర్మాణ కార్మికులు కమ్యూనిటీ హాల్ ను శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ నాగిరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జోడు గుర్రాల స్వారీ చెబుతుందని, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ప్రజలు ఆర్థికంగా బలపడడమే, ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే నిజమైన అభివృద్ధి అని ఈ రోజు రామవరం గ్రామం ఒక ఉదాహరణ అని, రామవరం ఈ రోజు గ్రామ చరిత్ర అభివృద్ధిలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని, ఎందుకంటే గతంలో ఏ పాలకులు చేయనంత అభివృద్ధి రామవరం గ్రామంలో జరిగిందని, దీనికి ప్రధాన కారణం ఈ గ్రామానికి చెందిన సబ్బెల కృష్ణారెడ్డి అని, గ్రామ అభివృద్ధిలో కృష్ణారెడ్డి పాత్ర శిఖరాగ్ర స్థాయిలో ఉంటుందన్నారు. सरकार कोरकंडी వెల్కమ్ టు అంకుశం న్యూస్. బిక్కవలు మండలం పందలపాక గ్రామంలో 2.76 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పందలపాక, తొస్సిపుడి, కొమరిపాలెం, కొంకుదూరు, అరికెరేవుల తదితర గ్రామాలలో ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న ఓల్టేజ్ సమస్య తీర్చడానికి పందలపాక గ్రామంలో
2.76 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రంను మంజూరు చేయించి యుద్ధ ప్రతిపాదిక మీద పనులు పూర్తి చేయడం జరిగినదని, దీనితో ఇక నుండి ఆయా గ్రామాలకు కరెంటు కష్టాలు తొలగనున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఆదేశములతో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణం పూర్తి చేయడం జరిగినదని, ఎంతో కాలంగా ఉన్న దీర్ఘకాలిక సమస్య మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగినదని, విద్యుత్ ఉపయోగదారులకు కష్టాలు నేటితో తీరనున్నాయని, తన హయాంలో ఈ నిర్మాణం జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, దీనికి పూర్తి సహకారాలు అందించిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ రెడ్డికి మరియు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణం వల్ల కష్టాలు తీరనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తున్న నారా లోకేష్ బాబు, మన జెడ్పీటీ అభ్యర్థిగా పోటీ చేశారు. జడ్జి ప్రకాష్ గారి టైంలో ఎక్స్-ఎంపీపీ చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని లక్షలు ఇస్తామన్నా నాకు తెలుగుదేశం పార్టీ జెండా ముఖ్యం, పార్టీ ముఖ్యం అనే పార్టీకి పొలాల్లో టెంట్ హౌస్ లో పొలాలు ఇల్లు కట్టుకున్నాయి నాయన. అదేవిధంగా మన జన్నివలస గ్రామానికి చెందిన రమేష్, కని సత్యనారాయణ గారు, శైలజ గారు ఇటు వచ్చారు. వీళ్ళందరికీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం. సచివాలయ ఉద్యోగం నుంచి కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇవాళ సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం మరోసారి పుచ్చుకున్న ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి మన పట్టాల చంద్రశేఖర్ కూడా పౌరశాల గడ్డ బొబ్బిలి. ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బామలకే భయపడే కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులు ఈ చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, సాగు తాగు నీటి పథకాలు గాని, టూరిజం ప్రాజెక్టులు గాని, పేద ప్రజలకు ఇల్లు గాని ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి
అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ రోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు డీసీఎం ఆటో డ్రైవర్ల సమస్యలపై గల మెత్తని యూనియన్ నాయకులను డీసీఎం గూడ్స్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ బాట తప్పదన్నారు. డీసీఎం వాహనాలను ఉదయం 10 నుంచి 5 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8:30 వరకు అనుమతించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గూడ్స్ డీసీఎం వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే చలాన్ వ్రాయటం కొరకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ల ద్వారా పగల నో ఎంట్రీ సమయం ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని తిరిగి అధికారులు తీసుకోవాలని. రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. దేశంలో రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు, డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి బిఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. సమస్యల విషయంలో మొట్టమొదటి నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ఏ కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు, బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలు ఎక్కడ బస్సులు అక్కడ బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. అదేవిధంగా ఆటోలను కింద స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయం అంటే గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అన్ని ప్రతిగా ఆటోలు ఉపయోగించుకోమన్నాం. దీని గురించి ఆలోచన చేస్తామన్నట్టు ప్రభుత్వం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కొత్త సమస్య వచ్చింది. డీసీఎం వాహనాలు, గూడ్స్ వాహనాలని ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ని అమలు చేస్తూ నో ఎంట్రీని పెట్టింది. నో ఎంట్రీ సమయం ఎప్పుడండి అని అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అట సాయంత్రం 4 గంటల వరకు అంట. ఎవడని చూస్తే నవ్వుతాడు. అసలు మినిమం హైదరాబాద్ అయితే వ్యాపార కేంద్రం, జనరల్ బజారు, బేగం బజారు, రాణిగంజ్, అదేవిధంగా ముషీరాబాదు, కుక్కటపల్లి, దిల్సుఖ్నగర్ వ్యాపార కేంద్రాలు. మరి వ్యాపారం నడవాలంటే గూడ్స్ వెహికల్ నడవాల్సిందే. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద రెండో ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే జీడిమెట్ల. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా లేవు. ఫార్మా హబ్ ఇది. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహనాలు నడవాల్సిందే, గూడ్స్ వెహికల్స్.
ప్రతి కంపెనీ మీద కూడా వాహనాలు ఆగి ఉంటాయి, డీసీఎంలు ఆగి ఉంటాయి. అక్కడికి వచ్చి పోలీసు అధికారులు చలాన్ రాస్తారు, బండ్లు సీజ్ చేసి డాక్యుమెంట్లు ఉంటే కూడా ఆర్టీఓకి పంపిస్తూ ఉన్నారు. ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిట్నెస్కి పోవాలంటే బండి ఈరోజు 1100 నుంచి 11,000 వేసారు. ఎవడబ్బా సొమ్మాన్ని తీసుకుంటున్నావు డ్రైవర్ల దగ్గర అని చెప్పి ఆర్టీఓ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నో ఎంట్రీ సమయం ఏదైతే ఉందో దీన్ని తగ్గించండి. ఎంట్రీ సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాల పోలీసు వేధింపుల నుంచి, ఆర్టీఐ అధికారుల వేధింపుల నుంచి రవాణా కార్మికులను మీరు కాపాడండి. ఈ విషయంలో రవాణా సంఘాలతో చర్చలు జరపండి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకే కాకుండా మొత్తము ఎలక్ట్రికల్ ఆటోలు కానీ, డీసీఎంలు కానీ, లారీలు కానీ, జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ, అంబులెన్సులు కానీ అన్ని రకాల డ్రైవర్లకు సంఘం బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వము మేము ఆలోచన చేసుకుని మళ్ళీ సమావేశం